కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపాన్ని కంట్రోల్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని అనుకున్నాను. దానికి రిలేషన్, నీకు అమ్మాయి రిలేషన్, ఎవరికి ఏం రిలేషన్షిప్ ఉంది మనకు అవసరం. బ్రెయిన్కి ఏం రిలేషన్షిప్, ఇటుపక్క ఇటుపక్క కనెక్షన్స్ ఏముంటాయి మనకు అవసరం. ఎవరి కనెక్షన్స్ వాళ్ళకి కావాలంటే పెట్టుకో. నీకు ధైర్యం ఉంటే, నీకు నమ్మకం ఉంటే పెట్టుకోండి, లేదంటే ఎందుకంటే చాలా కష్టమైన ప్రోగ్రామ్. ఓకే, సో ఈ మనసు అనేది చాలా $1 ట్రిలియన్ అంటే ఎంతో తెలుసా? $1 ట్రిలియన్. $1 ట్రిలియన్ ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర ఉన్నాయా? $1 ట్రిలియన్ మీన్స్ 80 ట్రిలియన్ మీన్స్ 80 లక్షల కోట్లు. అంబానీ గారి ఆస్తి 8 లక్షల కోట్లే. In 1 or 2 years Elon Musk is going to become trillionaire. Next Mr. Adani is going to become the second trillionaire. కానీ అదంతా వేస్ట్. చూడండి, $1 ట్రిలియన్ సీక్రెట్ చెప్పండి. మన మనసు అనేది చాలా డేంజరస్. అది సైలెంట్ గానే ఉంటుంది అనుకుంటాం మనం, బట్ ఇట్ ఈస్ నాట్ సైలెంట్. ఎవరి మీదనో ఈర్ష, ఎవరి మీదనో కోపం, దేని మీదనో ఆశ, దేనో అనుభవించాలని, దేనో ఆక్రమించాలని ఆస్తిపాస్తులు డబ్బులు. అంటే ఆ జాబ్ ఈ జాబ్ నుంచి ఆ జాబ్కి వెళ్ళాలి, ఆ జాబ్ నుంచి ఈ జాబ్కి వెళ్ళాలి. ఇది కూడా అత్యాశ. ఐ మీన్ సో మనసు అనేది కోరికలు కోరుతానే ఉంటుంది. మౌనమే నీ భాషవు గమనసా, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కలలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాషవు గమనసా, చీకటి నీవు చింతల తెలి నీవు, చీకటి నీవు చింతల తెలి నీవు, నాటకరంగా నీవే మనసా తెగిన పదంగా నీవే. ఎందుకు వలకేమో, ఎందుకు వగచేమో, ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో, ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో. మౌనమే నీ భాషవు గమనసా, కోకెల సెల నీవు, ఊరిమి వల నీవు, ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే. లేనిది కోరేవు, ఉన్నది కొదిలేవు, లేనిది కోరేవు, ఉన్నది కొదిలేవు. ఒక పొరపాటు యుగము, ఒక పొరపాటు యుగము. మౌనమే నీ భాషవు గమనసా. $1 ట్రిలియన్ సంపాదించడం కంటే మనసుని పూర్తిగా ఎవరు కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్. కానీ కనీసం 90% కంట్రోల్ చేసుకుంటే అప్పుడు మనము ఎస్
$1 million సంపాదిస్తే మనం